సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. రాష్ట్రాధిపతి అయిన రవి 6 కుజ శుక్ర బుధుల్లో కలిసి, సప్తమాధిపతి అయిన శని అష్టమంలో ఉన్నారు. అష్టమ శని నడుస్తోంది. అష్టమ శని వీరికి అంత అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగంలో చిన్నపాటి మెంటల్ టెన్షన్స్ ఉండే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి బాగున్నప్పటికీ ఖర్చుల మటుకి అధికంగా ఉంటుంది. ₹1 వస్తే ₹2 ఖర్చు ఉంటుంది. అదేవిధంగా పర్సనల్ లోన్స్కి, క్రెడిట్ కార్డ్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం ఇంకో చోట అప్పు చేసి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సాధ్యమైనంత వరకు అవసరమైతే ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేకపోతే కామ్గా ఉండి తర్వాత చూద్దాం అనే భావనకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో కలిసి వస్తుంది. అయితే ఉద్యోగం చేదాకా వచ్చి చేజారిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరిచిన కంటే మెంటల్గా స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆఫీస్లో స్ట్రెస్ కంటే ఇంట్లో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఇదన్నారు లేకపోతే వీళ్ళు అదన్నారని ఏదైనా సరే సామరస్యంగా ఉండి అందరికీ సమాధానం చెప్తూ మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. లేకపోతే నలుగురిలోనూ మాట పడడం, ఇటువంటి దీనివల్ల కెరియర్ మీద ఇంపాక్ట్ అనేది పడే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా నూతన గృహం కొనాలనే ఆలోచన ఉంటుంది. అయితే ఇప్పుడు కొందామా తర్వాత కొందామని ఆలోచిస్తారు. ప్రస్తుతానికి ఏదైతే ఉందో సేవింగ్స్కి వెళ్ళండి. నూతన గృహం అనేది మార్చి తర్వాత ప్రారంభించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పవచ్చు. ఒక చోట ఇన్వెస్ట్మెంట్ స్టక్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో జాతకాలు పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సంతానం కోసం ప్రయత్నాలు చేసేవారికి ఈ వారం శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. విదేశాల్లో ఉన్న వారికి కాస్త గడ్డుకాలమే ఉంటుంది. వీసా స్టాంపింగ్ విషయంలో చిక్కులు ఉండే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే 10 మంది సలహాలు కాకుండా తీసుకొని అది ఏది రైటో ఏది రాంగో మీరు డిసైడ్ చేసుకోవాలి. మీరు డిసైడ్ చేసి ముందుకు వెళ్ళడం. ముఖ్యంగా ఏదైనా ఉంటే కనుక మాతృ సంబంధించిన తల్లిదండ్రులకి విషయాన్ని చెప్పి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే చతుర్థాధిపతి అయిన కుజుడు 6 లాభదాయకంగా ఉంటుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాష్ట్రంలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. వీరికి అర్ధాష్టంశ నడుస్తుంది. అర్ధాష్టంశ నడుస్తున్నా కూడా మనోధైర్యం, మనోబలం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కష్టపడాలి, పైకి వెళ్ళాలి, ఎదగాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఎంత అలా అనుకుంటారో ఒకసారి రివర్స్లో మళ్ళీ ఆలోచిస్తారు. చేయగలమా లేదా, ఎవరైనా అనుకుంటారా, ఇటువంటి భావన కూడా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఏదైతే చేయదలుచుకున్నారో అది నిర్విఘ్నంగా పూర్తవుతుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. ఇది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి చక్కగా కాలం కలిసి వస్తుంది. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడడం చెప్పదగినది. చిన్న విషయాలు కూడా ఎక్కువగా స్ట్రెస్కి గురవుతుంటారు. ఖర్చులు అదుపులో ఉంటాయి. అయితే అన్నీ అనుకూలంగా ఉన్న కూడా ఏదో తెలియని వెల్త్ అనేది ఉంటుంది. వాళ్ళన్నారా వీళ్ళన్నారా లేదా కెరియర్లో సహోద్యోగుల డిస్టర్బెన్స్ ఏదో ఒకటి. ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే మీ వరకు మీరు ఆలోచించే విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ అవుతుంది. కాబట్టి కెరియర్ పరంగా, ఫినాన్షియల్ పరంగా అందరి మాటలు వినండి, కానీ డెసిషన్ మేకింగ్ మీద ఉండాలి. దానివల్ల మీరు లాభపడతారు. ఏదైనా ఖర్చులు కనుక తగ్గించడానికి డబ్బులు ఏమైనా ఉంటే సేవింగ్స్, జీవిత భాగస్వామి అకౌంట్ కానీ లేదా తల్లిదండ్రుల అకౌంట్లో కానీ వేసుకుని దాచుకోవడం అనేది చెప్పదగింది. షూరిటీ సంతకాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ చెప్పేటటువంటి రాశి ఫలితాలు గోచారీత్యా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రతి రాశి కొన్ని కోట్ల మంది ఉంటారు. కొంతమందికి బాగుంటుంది, కొంతమంది బాగుండదు. వారి జాతక విశ్లేషణ తెలుసుకోవడం కోసం 7731881113 నాకు డైరెక్ట్గా ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించినట్లయితే జాతక వివరాలు చూసి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఏమీ లేకపోతే ప్రశ్నాచక్రం వేసి చెప్పడం జరుగుతుంది. ఏదైనా చిన్న రెమెడీస్ ఉంటే చేసుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే మనం ఏదైనా సాధిద్దాం చేద్దాం అనుకుంటాం, దానికి దైవానుగ్రహం తోడుండాలి. దైవానుగ్రహం తోడుండాలంటే ప్రస్తుత రోజుల్లో హోమం కావచ్చు, జపం కావచ్చు, అభిషేకాలు కావచ్చు, లేదా మంత్రబలం. మనం రోజు మీ కులదైవానికి
108 సార్లు కానీ 21 సార్లు కానీ నామస్మరణ చేసి వెళ్ళండి. ఆ ఒక్కటి చేస్తే సాధ్యమైనంత వరకు కాదు అని అనుకునే పని కూడా పూర్తవుతుంది. మన ఇంట్లో కులదైవానికి ప్రప్రదంగా పూజించడం వల్ల 2 అగరబత్తులు పెట్టి దీపం వెలిగించి స్వామివారి నామస్మరణ చేస్తే ఎంతో ఫలితాలు ఉంటాయి. ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in